సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచులకు అసెంబ్లీలో సమావేశంలో సర్పంచుల సమస్యను 9వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో సర్పంచుల సమస్యను 9వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై సర్పంచుల పెండింగ్ బిల్లులపై సర్పంచుల ఆత్మహత్యలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను రేపు జరగబోయే అసెంబ్లీలో సర్పంచుల సమస్యను 9వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో సర్పంచుల సమస్యను చేసిన సర్పంచులంతా ఈ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసి ఈ ప్రజాప్రతినిధులు కలిసి మా సమస్యను పరిష్కరించాలి. లేని ఎడల మేము గ్రామాలలో మేము ప్రజాప్రతినిధి నిర్ణయం మేము అడ్డుకుంటామనేది తెలియజేసేందుకు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడించాలి ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దనే దేశానికి ఒక పట్టుకొమ్మల్లాగా ఉన్న గ్రామ పంచాయతీలు ఇవాళ మరుగున పడిపోయినాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు పారిశుభ్ర కార్మికులకు కూడా వేతనాలు అందలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి గ్రామ పంచాయతీల మీద గ్రామ పరిపాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదేవిధంగా మాకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే ఎన్నికలు పెట్టడం లోపే మాకు ఎన్నికలు నిర్వహించక ముందుకే మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలి. మీరు ఉత్సవాలు జరుపుకుంటే మా కుటుంబాలలో విషాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గురించి ప్రజాప్రతినిధుల మీరు ఆలోచన మా సమస్యని ఈ అసెంబ్లీలో మాట్లాడి మా సమస్యని పరిష్కరించాలి ఈ ప్రభుత్వ పెద్దలు అనే దాని మీదనే మేము డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచులు అప్పుల బాధలకు ఏగలేక వడ్డీలకు తెచ్చిన రూపాయలు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. మొన్న సిరిసిల్ల జిల్లాలో ఒక సర్పంచ్ సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఓ సర్పంచ్ సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది సర్పంచులు బిల్లులు అందక కొంతమంది చనిపోయారు. దాదాపు ఇప్పటికీ 6 మంది సర్పంచులు చచ్చిపోయారు, 2-3 సూసైడ్ చేసుకున్నారు. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి మేము చలో అసెంబ్లీకి ఇలా సర్పంచులం అందరం వచ్చేస్తాం. ఈ ప్రజాప్రతినిధులకు అందరికీ వినతి పత్రాలు మా సమస్యని పరిష్కరించాలి అని ఎమ్మెల్యేలు కోరుతందుకే మేము చలో అసెంబ్లీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసినాం 9వ తారీఖు. ఈ 9వ తారీఖు